హాయ్! ఈ చేపలు ఏంటో తెలుసా? ఎండు చేపలు. ఈ చేపల పేర్లు తెలుసా మీకు? ఈ చేపల పేరు తెలిస్తే కామెంట్ చేయండి. మీరేమని పిలుస్తారు? ఈరోజు ఇదే కర్రీ మా ఇంట్లో. ఎండు చేపలు, వంకాయ, టమాటా, దోసకాయ కర్రీ చేసి పులుసు చేస్తున్నా మా బావ కోసం. మా బావ చేయమన్నాడు. ఈ ఫిష్ అంటే మా బావకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూసేయండి. వచ్చేయండి. ముందుగా వీటిని కట్ చేసుకోవాలి. ముళ్ళు ఉంటాయి. ఇవనేవి అన్ని ముళ్ళే అనమాట. ఒక్కసారి కానీ వేసుకున్నాయా వేసేసుకుంటుంది, రక్తం కారిద్ది అనమాట. సో జాగ్రత్తగా చేసుకోండి చేసుకునేటప్పుడు. ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ తలక మేము వీటిని కుక్క సోడబాయిలు అని అంటాం. కుక్క సోడబాయిలు పేరు కొత్తగా వెరైటీగా ఉంది అని అనకాకండి. మా సైడ్ అయితే వీటిని కుక్క సోడబాయి అని అంటారనమాట. ఎందుకని ఇది కూడా నేను క్లారిటీ ఇస్తాను. దీని మూతి చూసారా? ఇది కుక్క మూతిలాగా ఉండిద్ది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక తిరగమొద్దినుసులు, జీలకర్ర అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకుని తిప్పుకోండి, ఏదైనా సరే తిప్పుకోండి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, దోసకాయ, వంకాయలు వేసి ఉప్పు కూడా వేసి ఒక 5 minutes మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కడిగి వాష్ చేసుకున్న ఈ ఎండు చేపల్ని యాడ్ చేసుకోవాలి, వేసేసుకోవాలి. నేను చేపలు ఎక్కువ మొత్తం ఒకసారి తిప్పుకోండి. ఎండు చేపలు కదా, ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అవి కారం మీకు సరిపోయినంత వేసుకోండి. తిప్పుకోవాలి మొత్తం. తిప్పుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.